టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. దీంతో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి సురేష్ రైనా ప్రచారకర్తగా వ్యవహరించడంతోనే అతన్ని విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. సురేష్ రైనాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ కేసుతో అతనికి ఉన్న సంబంధం, ఆ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం, అందుకు తాను తీసుకున్న డబ్బుల వివరాల గురించి ఈడీ అధికారులు క్వశ్చన్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా తరలిపోతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ స్టార్ట్ చేసింది. సెలబ్రిటీల ప్రచారకర్తలుగా ఉండడంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడకం ఎక్కువైందనే విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ యాప్ల ద్వారా వచ్చిన డబ్బును వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసి హవాలా, క్రిప్టో కరెన్సీ సాయంతో విదేశాలకు తరలిస్తున్నట్టుగా ఈడీ తమ విచారణలో కనుక్కుంది. చట్ట విరుద్ధమైన ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా అమాయక ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్నారని, అంతేకాకుండా ఈ సంస్థలు ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లుగా తమ విచారణలో గుర్తించింది ఈడీ. ఇక ఆన్లైన్ బెట్టింగ్ పై దేశవ్యాప్తంగా విచారణ సాగుతోంది. తెలంగాణ పోలీసులు ప్రకాష్ రాజ్, రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో పాటు 25 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసి విచారించారు. క్రికెటర్స్ లో సురేష్ రైనాతో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లను కూడా ఈడీ క్వశ్చన్ చేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.